టీ20 ఫార్మాట్లో అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు, డొమెస్టిక్ క్రికెట్లోనూ బ్యాట్ పవర్ చూపిస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బౌండరీలే హద్దుగా చెలరేగాడు. బెంగాల్తో మ్యాచ్లో పంజాబ్ తరఫున రఫాడించాడు. హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దంచికొట్టాడు. బౌండరీలో మోత మోగించాడు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేశాడు. పవర్ ప్లేలో షమి, ఆకాష్ దీప్ బౌలింగ్లోనూ విశ్వరూపం చూపించాడు. ఓవర్కు 15 పరుగులు తగ్గకుండా బ్యాట్ ఝలిపించాడు. ఫటాఫట్ షాట్లతో చూస్తుండగానే హాఫ్ సెంచరీ సాధించాడు. జస్ట్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎదుర్కొన్న తొలి 12 బంతుల్లో ఒక్కటి మాత్రమే డాట్ బాల్. హాఫ్ సెంచరీ వరకే అభిషేక్ 5 4లు 5 6లు కొట్టాడు. ఆ తర్వాత కూడా తగ్గేదే లేదన్నాడు. మరో ఎండ్లో ప్రభు సైతం టాప్ క్లాస్ ఆట తీరును చూపించాడు. దీంతో పంజాబ్ స్కోర్ రయ్యన పెరిగిపోయింది. 32 బంతుల్లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 52 బంతులు ఎదుర్కొన్నాడు. 148 పరుగులు కొట్టాడు. ఇందులో 8 4లు 16 సిక్సర్లు ఉన్నాయి. సిక్సర్ల ద్వారానే 96 పరుగులు సాధించాడు. ఫోర్ల ద్వారా 32 పరుగులు పిండేసుకున్నాడు. బిగ్ షాట్లతోనే 128 పరుగులు చేశాడు. 284.62 స్ట్రైక్ రేట్తో అభిషేక్ శర్మ కట్టిపడేశాడు. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు సాధించింది. ప్రభు సింగ్ 35 బంతుల్లో 70 పరుగులు చేశాడు. షమి 4 ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ తీశాడు. ఆకాష్ దీప్ 4 ఓవర్లలో 55 పరుగులు తీసి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ జట్టు టార్గెట్ చేజ్లో తడబడింది. అభిమన్యు ఈశ్వరన్ ఒక్కడే క్రీజ్లో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. 66 బంతుల్లోనే 130 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. ఆకాష్ దీప్ 7 బంతుల్లోనే 5 సిక్సర్లు కొట్టాడు. 31 పరుగులు సాధించాడు. 112 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఇన్నింగ్సే హైలైట్ గా నిలిచింది. టీ20లో వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన 5వ ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. నేపాల్ ఆటగాడు దీపేందర్ సింగ్ 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అశుతోష్ శర్మ 11 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 2వ స్థానంలో ఉన్నాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన వారిలో 5 ప్లేయర్లు ఉన్నారు. ఈ లిస్ట్ లో యువరాజ్ సింగ్, క్రిస్ గేల్ కూడా ఉన్నారు. టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ప్లేయర్ల జాబితాలో సాహిల్ చౌహాన్ టాప్ లో ఉన్నాడు. 27 బంతుల్లో సాహిల్ చౌహాన్ సెంచరీ సాధించాడు. గతంలో ఉర్విల్ పటేల్, అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే సెంచరీలు కొట్టారు. ఉమ్మడిగా 2వ స్థానంలో ఉన్నారు. అభిషేక్ శర్మ దెబ్బకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ను నమోదు చేసింది. గతేడాది సిక్కింపై బరోడా 5 వికెట్లకు 349 పరుగులతో అత్యధిక స్కోర్ ను సాధించింది.